హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియోస్ వేయకపోతే డైట్ మానేశారనుకున్నారా? అలా ఏం లేదండి. అదే ఉత్సాహం, అదే ఎనర్జీతో డైట్ కంటిన్యూగా చేస్తున్నానండి. చిన్న గ్యాప్ ఇచ్చానంతే. ఈరోజు 21st డే అండి. నా డైట్ చూపిద్దామని మీకు. రోజు వేసే డైట్ మీకు బోర్ కొడుతుందని చెప్పేసి వేయలేదండి. రాగి వాటర్తో డే స్టార్ట్ చేసి కొంతసేపు అయ్యాక అదే టీ బిస్కెట్తో ప్రారంభించానండి. తర్వాత వాకింగ్కి వెళ్ళానండి. డైలీ 10,000 12,000 అడుగులు వేస్తున్నానండి. చాలా ఉత్సాహంగా ఉంది. ఏ రోజు నేను వాకింగ్ చేయలేదో ఆ రోజు నాకు డిస్కంఫర్ట్గా ఉంది అండి. ఒక్కసారన్నా నన్ను గుర్తు చేసుకున్నారా అండి? ఒక్కరండి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఒక్క మెసేజ్ లేదు, ఒక్క ఫోన్ లేదండి. ఇక బిస్మిల్లాబీ అయితే గాయమండి బాబు. ఇదంతా మా బిస్మిల్లాబీ కోసమే కదండి చేసేది. కనీసం ఒక ఫోన్ లేదండి బాబు, ఒక మెసేజ్ లేదండి. మా జ్యువెల్లరీని కూడా అడగలేదంటండి బాబు. ఎక్కడ మీ సారు వీడియోస్ చేస్తున్నాడా, డైట్ చేస్తున్నాడా అని చెప్పి. చాలా బాధ కలిగిందండి. చాలా అంటే చాలా బాధ కలిగిందండి. అంతే అండి జీవితం, అంతే. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. అలా వాకింగ్ పూర్తి చేసుకొని ఇంటికి రాగానే నా భార్య మినీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసిందండి. వాటర్ మిలన్, బాయిల్డ్ ఎగ్, పప్పాయ మరియు బాదం ఇవి తీసుకున్నానండి. డైలీ క్రమం తప్పకుండా ఏదో ఒకటి తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానండి. మరియు 10 o'clockకి ఈరోజు పెసరట్టు చేసిందండి నా వైఫ్. పెసరట్టు వేసిందన్నమాట. 2 పెసరట్లు తిని హ్యాపీగా మజ్జిగ తాగానండి. మజ్జిగ అనేది చాలా యూస్ఫుల్ అండి. ఖచ్చితంగా మజ్జిగ తాగండి, ఎటువంటి రోగాలు రావు. అదేవిధంగా డైజెషన్కి ప్రాబ్లం ఉండదండి. అలా రిలాక్స్గా మజ్జిగ తాగి న్యూస్ పేపర్ చూడడం స్టార్ట్ చేశానండి. న్యూస్ పేపర్ చూద్దాం. నాకు న్యూస్ పేపర్ చదవడం అలవాటు ఉందండి. న్యూస్ పేపర్ చూస్తూ ఉన్నప్పుడు సౌండ్ వస్తుందండి. ఏందా ఆ సౌండ్ అని చెప్పి అటువైపు చూశానండి. కిచెన్లో సౌండ్ చూసి ఈ సౌండ్లు మరి ఎక్కువైపోయినాయండి. ఈ సౌండ్లు ఎక్కువైపోయినాయి. ఏంది అబ్బా అని చూస్తే నీ తలకాయ నా తలకాయ, నీ తలకాయ నా తలకాయ అని అత్తా కోడలు కొట్లాడుకుంటా ఇవన్నీ కింద పడేశారండి. ఒకరి మీద ఒకరు పప్పు గుత్తి, గ్లాసులు, ఆనియన్స్, పొటాటోలు ఏమేమో విసురుకున్నారండి. చెప్పులు కూడా అండి. ఇదంతా ఎవరి కోసమో తెలుసా? నా పొట్ట కోసం డిస్కషన్ అండి. చూడండి, నా భార్య అయితే మా అమ్మ పిలిక కట్ చేసిందంట అండి బాబు. ఆమె ఏడుస్తూ ఉంది. పొట్ట తగ్గిందా లేదా అని చెప్పేసి తలలు బాదుకుంటున్నారండి. వీళ్ళిద్దరు కలిసి నా తలకాయ పగలగొడతారని చెప్పి భయపడి తలకాయ కూర తీసుకొద్దామని బజార్లోకి వచ్చానండి. తలకాయ కూర తీసుకున్నానండి. ఒక తలకాయ వచ్చేసి 330 రూపాయలండి. హైదరాబాద్లో బాగానే చీప్గానే ఉంటుందండి. అలా తలకాయ తీసుకొని పక్కనే నాకు బోటి కనపడిందండి. ఇక బోటి చూస్తే మా అమ్మకి ఎనలేని ఉత్సాహం అండి బాబు. ఆ రోజు మొత్తం కూరగాయల్లో మొత్తం ఆకుకూరల్లో వేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటాదండి. అలా ఇంటికి రాగానే నా భార్య టీ ఇచ్చిందండి. టీ తాగానండి. కాసేపటికి మా అమ్మ నాకు బ్రెయిన్ మరియు తిల్లి అంటే లివర్ పక్కన ఉంటుందండి. దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. అవి 2 తీసుకొచ్చి నాకు ఇచ్చిందండి. నువ్వు తినమ్మా అంటే, ఈ బ్రెయిన్ కొంచెం నువ్వు తినమ్మా అంటే, నాకుంది లేరా నువ్వు తిను అని చెప్పింది. నా భార్యకి ఇస్తానమ్మా అంటే, దానికి ఉన్న బ్రెయిన్ చాలేరా నువ్వు తినేసి అని చెప్పింది. ఏదో అమ్మ ప్రేమ. కనీసం తిల్లి అయినా తినమ్మా, రక్తం వస్తుంది అంటే, నాకొద్దులేరా, నీ భార్య నీ రక్తం అంతా తాగేసింది, అందుకు నువ్వు తినురా అని చెప్పింది. పోనీ దానికి ఇస్తానమ్మా అంటే, వద్దు దానికి రక్తం ఎక్కువ ఉంది, నువ్వు తినేసేరా బాబు, ఎందుకు ఏడిపిస్తావని చెప్పిందండి. కాసేపటికి నా భార్య స్నానానికి వెళ్తే ఒక్క 2 విజిల్ అవ్వగానే
తలకాయ కూర వార్చి నాకు పెట్టిందండి. నిజం చెప్పాలంటే తలకాయ కూర కంటే వార్చిన కూరనే బాగుంటుందండి. నువ్వు కూడా తిన్నమ్మా అంటే నాకు వద్దులేరా అన్నింది. కనీసం ఈ నాలుకన్నా తినమ్మా అంటే నాకున్న నాలుక చాలేరా, నువ్వు తిను, నీకు నాలుకనే లేదు, ఎలా బతుకుతావో ఏమో, నేను ఇంతవరకు నీకు ఇబ్బంది లేదు అని చెప్పిందండి అమ్మ ప్రేమ. అలా గబ గబ నా భార్య రాకముందే తినేశానండి. ఇక మధ్యాహ్నం 2:15 మా జలేబీ కోసం వెయిటింగ్, సంగటి తిందామని. తర్వాత 15 నిమిషాలకి 2:45 అవుతుందండి. మా అమ్మకి చెప్పిపోయినాడంట ఈ జలేబీ, నేను వస్తాను సంగటి చేయండి నేను కూడా తింటాను అని. ఇంకా రాని పక్షంలో మా అమ్మకి కళ్ళు తిరుగుతా ఉంటే నా భార్య టపీ 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 అని సంగటి రుబ్బి రెడీ చేసిందండి. మా అమ్మ అయితే చెప్పినా కదండి, గోంగూరలో బోటి వేసుకొని రెడీగా ఉందండి. ఎప్పుడెప్పుడు లాగేద్దామా అని బ్యాటింగ్కి రెడీ అయిపోయిందండి. ఇక అప్పుడే ఈ ఆహారం తీసి పక్కన పెట్టిందండి మా అమ్మ జిలేబీ కోసం. ఈ జిలేబీ జీవితంలో ఒక్కసారి కూడా కరెక్ట్గా రాడండి, అన్ని అబద్ధాలు చెప్తాడు. వీళ్ళమ్మ సరిగా పెంచలేదండి, ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకోను. పెద్దవాళ్ళకు వెయిట్ చేస్తాడండి. మా అమ్మ ప్రాణం, పెద్ద ప్రాణం కదండి, అందుకోసమే మా అమ్మ అతని కోసం తీసి పక్కన పెట్టురా, ఇంకా 3 అవుతుంది, ఇంకా తినాలా, లేదంటే నాకు కళ్ళు తిరుగుతాయని చెప్పిందండి. సరే అమ్మ నీ మాట ఎందుకు కాదనని చెప్పి మా అమ్మ స్టార్ట్ చేసిందండి. ఇంకా బోటి వేసుకొని, మా అమ్మకి చాలా ఇష్టం అండి, మా అమ్మకి కాదండి ప్రతి అమ్మకి ఇష్టం అండి ఇది. ఇక తర్వాత నా ప్లేట్ అండి, నా ప్లేట్ రాగి ముద్ద, తర్వాత తలకాయ కూర, బోటి స్టార్ట్ చేశానండి. ఇంకా మహానుభావుడు 3 ముక్కాలైనా కూడా రాలేదండి. అతనికి నమ్ముకుంటే అంతే అని అప్పుడు అర్థమైంది. అప్పుడే సడన్ గా బెల్ సౌండ్ వినపడిందండి. తలుపు తీస్తే నమస్తే అని ఇలా నవ్వుతున్నాడండి. జీవితంలో గుర్తు పెట్టుకోండి, ఇలా నవ్వే మగాడిని ఎప్పుడు నమ్మకూడదండి. ఇంకా మా అమ్మ ఫస్ట్ తినిపో అంటే ఇంకా స్టార్ట్ చేసినాడండి. ఇలాంటి అదృష్టం కొంతమందికే ఉందండి, దీనికి ఎప్పుడు కాళ్ళతో తన్నకూడదండి. అమ్మ జులేబీ గారి అమ్మ బిస్మిల్లాబీ గారు, మీ అబ్బాయి ఏ రోజు టైంకి రాడండి, మీరు సరిగ్గా పెంచలేదండి, ఈ విషయంలో నేను ఒప్పుకోనండి. నేను మీకోసం పొట్ట తగ్గిస్తున్నాను, కానీ మీ అబ్బాయి మాత్రం నాట్ సాటిస్ఫైడ్. అలా 5 గంటలకి ఈ అమితాబ్ బచ్చన్ గ్లాస్లో మిగిలిన సంగటి ముద్ద అది నాకు నా భార్య తీసుకొచ్చి ఇచ్చిందండి. ఇకపోతే 6:30కు 3 పొంగనాలు తిన్నానండి. ఆకలి వేస్తూ ఉంటే 3 పొంగనాలు తిన్నానండి. ఇక రాత్రి తినాలా వద్దా అన్న ఆలోచనతో కడుపు మరీ ఖాళీగా ఉంచకూడదని పెరగన్నం తిన్నానండి. అలా గడిచింది ఈరోజు. తీరా చూస్తే ఈరోజు 10,350 అడుగులు వేసానండి. క్రమం తప్పకుండా వాకింగ్, క్రమం తప్పకుండా ట్రైనింగ్, క్రమం తప్పకుండా వర్కౌట్లు చేసుకుంటూ డైట్ చేస్తున్నానండి. రేపు పరీక్షా సమయం, 21 days రిజల్ట్. అంటే రేపు నేను హాస్పిటల్కి పోయి చెకప్లు చేయించుకొని ఎంత బరువు తగ్గాను ఏం కథ అనేది రేపు చూపిస్తానండి. ఖచ్చితంగా రేపటి వీడియో మిస్ కావద్దండి. ఏం చేసినా మా బిస్మిల్లాబీ గారి కోసమేనండి. కానీ మా బిస్మిల్లాబీ గారు ఒక్కసారి కూడా ఎలా ఉన్నారని అడగలేదండి. చాలా బాధతో వీడియో ముగిస్తున్నానండి. ఇంకా రేపటి కోసం అల్లాని ప్రార్థిస్తున్నాను, అంతా మంచి జరగాలి, శుభం కలగాలని. గుడ్ నైట్. రేపటి వీడియోతో కలుస్తానండి.